కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్లోని శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 17వ తారీఖున జరగనుండడంతో అభ్యర్థులు జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కాలనీ మాజీ ప్రెసిడెంట్ దుర్గేష్ ముదిరాజ్ కూడా ఎన్నికల బరిలో నిలిచి కాలనీలోని ప్రతి ఇంటిని తిరుగుతూ రైలు గుర్తు మీద ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా దుర్గేష్ ముదిరాజ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అంచుడిగా ఉంటూ కాలనీ అభివృద్ధి కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించానని, వాటర్ లైన్లు, హనుమాన్ టెంపుల్ కమాన్ లాంటివి ఏర్పాటు చేశానని, మరలా నన్ను తిరిగి గెలిపిస్తే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి సహాయ సహకారాలతోటి నల్లపోచమ్మ మరియు ఉప్పలమ్మ టెంపుల్లను అభివృద్ధి చేస్తానని, ప్రతి గల్లీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని, మహిళలకు కుట్టు మిషన్లలో శిక్షణ ఇప్పిస్తానని, కమ్యూనిటీ హాలు 2వ అంతస్తు నిర్మాణానికి ప్రయత్నం చేస్తానని, నాలాపై కల్వర్ట్ ఏర్పాటు చేస్తానని, మంచినీటి పైప్లైన్లను పునరుద్ధరిస్తానని, భూగర్భ జలాలను పునరుద్ధరిస్తానని, పాడైన సీసీ రోడ్ల స్థానంలో నూతన సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. కాబట్టి కాలనీ వాసులందరూ శ్రీనగర్ అభివృద్ధి కొరకు నన్ను రైలు ఇంజన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే దుర్గేష్ 10 పేరిట వన్డే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి క్రీడాకారులకు టీషర్ట్లను అందజేశారు. నమస్తే, నేను పుల్లబోయిన దుర్గేష్ ముదిరాజు అయినటువంటి శ్రీనగర్ అధ్యక్ష పదవికి, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నాను. కాబట్టి నన్ను భారీ మెజారిటీతో గెలిపించి గెలరని నా యొక్క మనవి. నేను చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. గతంలో కమిటీ హాల్లో నిర్మాణము, అదేవిధంగా నూతన మంచినీటి పైప్ లైన్ వేయించడము, నూతనంగా రోడ్లు వేయించడము, డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరణ చేయడము, హనుమాన్ కమాన్ కట్టడము, హనుమాన్ గుడి నిర్మాణంలో నా వంతు సహాయ సహకారాలు అందించడం కూడా భాగంగా చేశాము. అదేవిధంగా ఇప్పుడు చేయబోయే పనులు శ్రీ 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 నల్లపోచమ్మ ఉప్పలమ్మ టెంపుల్ నిర్మాణం చేయడము, అదేవిధంగా బస్సులో మహిళా సోదరిమణులకు కుట్టు మిషన్లు నేర్పించి కుట్టు మిషన్లు కూడా ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో కమ్యూనిటీ హాల్ 2వ ఫ్లోర్ వేయించడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు శ్రీ మాధవరం కృష్ణారావు సహాయ సహకారాలతో ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను చేసిన పనులను కూడా చూశారు కాబట్టి నేను చేయబోయే పనుల మీద కూడా మీకు నమ్మకం ఉంటుంది కానీ నేను ఆశిస్తున్నాను. కాబట్టి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా ఓటేసే ప్రతి ఓటరు మహాశయులు ఏం ఆలోచించాలంటే అభ్యర్థి ఎలాంటి వాడు అని ఆలోచించుకొని ఒకసారి గుర్తుంచుకొని ఓటేయాలని కోరుకుంటున్నాను. మనకు ఒక నికృష్టమైన పనులు చేసినటువంటి వాళ్ళకు ఓటేసి మన బస్తీ పరువు తీసుకోవద్దని నేను విన్నవించుకుంటున్నాను. మరొకసారి మమ్మల్ని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించి మాకు బలం ఇవ్వడం వల్ల దానివల్ల మేము ఇంకా ఇవన్నీ పనులు సాధించుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు బూస్ట్గా ఉంటుందని మేము భావిస్తున్నాము. ఓటు వేసి మరొక్కసారి విన్నవించుకుంటున్నాను, వేడుకుంటున్నాను. సీరియల్ నంబరు 17 తారీఖు ఈ నెల ఆదివారం ఓటు ఉంటుంది. 8 గంటల నుండి 3 గంటల వరకు భారీ మెజారిటీతో ఇచ్చి గెలిపిస్తే నేను ఈ పనులన్నీ చేయిస్తానని మరొకసారి వాగ్దానం చేస్తున్నాను.